కుంభరాశి వారికి ఒకవైపు ఏలనాటి శని చివరార్ధ సంచార స్థితి, ఆదివారం అమావాస్య దోషము, వ్యయంలో పంచమగ్రహ దోష పంచార స్థితిని దోషం తొలగించుకొని ఐశ్వర్యాన్ని ఆనందాన్ని ఈ ఆంగ్ల సంవత్సరం అంతా కూడా ఎలా విజయం కలగాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ధనిష్ఠా నక్షత్రంలోని 3వ పాదం 4వ పాదం, శతభిష నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రంలోని 1, 2, 3 పాదాలు కలిపితే కుంభరాశి. రాశాధిపతి శని భగవానుడు. వీరికి రాశిలోని రాహు, 2వ స్థానంలో శని సంచార స్థితి, సంతాన స్థానంలో గురువు, సప్తమంలో కేతు సంచార స్థితి, ఏకాదశ స్థానంలో బుధుడు, 18, 19, 20వ తారీఖున వ్యయంలో పంచమగ్రహ సంచార స్థితి. ఆత్మకారకుడు రవి, మనక్కారకుడు చంద్రుడు, రుణరోగ శత్రుకారకుడు కుజుడు, కలత్రకారకుడు శుక్రుడు, బుద్ధికారకుడు సంచారం చేయడం వలన వీలైనంత వరకు 18, 19, 20వ తారీఖున ఎలాంటి నూతనమైన పనులు పెట్టుకోకపోవడం ఉత్తమోత్తంగా భావించి తీరాలి. అది కాకుండా అనేక రకాలైన సమస్యలు కూడా పొంచి ఉన్నాయి కనుక ఆదివారం అమావాస్య సందర్భంగా ఇంటి సింహద్వారానికి ఒక పూజ చేసేటప్పుడు కొబ్బరికాయను పగలగొట్టడం, ఇంటి సింహద్వారానికి గుమ్మడికాయ కట్టడం, ఇంట్లో 3 రోజులు వరుసగా కుష్మాండ దీపము, నారికేల దీపము, విశేషమైన పిండి దీపాన్ని పెట్టి తీరాలి. పరిస్థితులు అనుకూలించగలిగినట్లయితే తెల్ల జిల్లేడు వృక్షం దగ్గర ప్రదక్షిణ చాలా యోగదాయకం. అనుకూలించినట్లయితే తెల్ల జిల్లేడు వేరును తీసి సింధూరాన్ని పూసి ఒక లక్ష్మీ గణపతి హోమ కార్యక్రమం చేసుకొని గృహంలో ఉంచుకుంటున్నట్లయితే వాస్తు, నరదృష్టి, శత్రుదృష్టి, సకల భూత ప్రేత గ్రహదోషాలు తొలగిపోతాయని చెప్పి కూడా గమనించాలి. అలాగనే సాఫ్ట్వేర్ రంగంలో ఉండబడిన వారు, హార్డ్వేర్ రంగంలో ఉండబడిన వారు, నీటి వ్యాపారస్తులు, ఆహార ఉత్పత్తులు, హోటలు, రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండబడిన వారు, వ్యవసాయ సోదరీమణులు, కార్లు డ్రైవర్లు, సేవా రంగాలుగా ఉండబడిన వారి అందరికీ ఓర్పిక, పట్టుదల, సమయస్ఫూర్తి అవసరం. ఏదైనా కొత్త పనులు ప్రారంభించాలి అనుకుంటున్నప్పుడు కొంతకాలం వాయిదా వేసుకోవడంగా ఉత్తమోత్తంగా భావించి తీరాలి. కనుక అమావాస్య వ్యయంలో పంచగ్రహ కూటమి ఉంది కనుక వీలైనంత వరకు కోపానికి దూరంగా ఉండండి, మౌనంగా ఉండండి, ఆధ్యాత్మిక చింతనకు అవకాశం ఇవ్వండి.